ఇంకా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళంగానే నాకైతే అనస్థీషియా ఇచ్చారు. ఇంకా అనస్థీషియా ఇవ్వంగానే మత్తయితే ఎక్కేసింది. ఏం జరుగుతుందో కూడా నాకైతే ఏమీ తెలియదనమాట. జస్ట్ వైబ్రేట్ మోడ్ లాగా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా నన్నైతే మాట్లాడిస్తూనే ఉన్నారు. నీకు బాబు కావాలా పాప కావాలా అంటూనే ఉన్నారనమాట. ఎవరైనా పర్లేదు అని చెప్పాను. ఇక ఎవరైతే పర్లేదు అంటున్నావు, సరే ఎవరు పుట్టినా సరే ఎవరి చేతిలో పెట్టమంటావు అని అడిగారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నేను ఎటు ఆలోచించకుండా మా హస్బెండ్ చేతిలో పెట్టండి, ఎందుకంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ప్రేమకి ప్రతిరూపంగా బేబీని అయితే తన చేతిలో పెట్టాలి అనుకున్నాను. ఈ లోపే నన్ను మాటల్లో పెట్టినప్పుడే బేబీని అయితే బయటికి తీశారనమాట. వెంటనే క్యార్మని సౌండ్ అయితే వినిపించింది. ఇంకా బాబు పుట్టాడని నా చేతి మీద అయితే కొట్టి మరీ చెప్పారనమాట. బాబుని చూడాలనిపిస్తుందా అని అడిగారు. సరే ఒకసారి చూపించండి, చూపించిన తర్వాత మా వారి చేతిలో పెట్టండి అని అడిగాను. ఇంకా క్లీనింగ్ కి పంపించాము, క్లీన్ చేసుకొని తీసుకొస్తారు అని చెప్పేసి ఒక డాల్ లాగా చుట్టుకొని తీసుకొచ్చారనమాట. సో అసలు ఎంత ముద్దుగా ఉన్నాడంటే ప్రేమ్ మాత్రం చాలా ముద్దుగా ఉన్నాడండి. ఇక్కడి నుంచి అయితే అసలు కథ స్టార్ట్ అయిందండి బాబు గురించి.